ప్రస్థానంపై నేడు హైదరాబాద్లో పుస్తకావిష్కరణ కూడా ఉండబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు పక్కా, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని మరి విమర్శించారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై బిఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఉద్ధవ్ సేనకు భారీ షాక్. షిండే గూటికి 6 ఎంపీలు సక్సెస్ అయిన ఆపరేషన్ టైగర్, అనర్హత వేటు నుంచి తప్పించుకున్న వైనమని కూడా ప్రచురించారు. ఇక రైతులకు అలర్ట్. 7 రకాల సన్నాలకే ప్రభుత్వ బోనస్. విత్తనాలు కొనే ముందు చూసుకోవాలని, 500 బోనస్ కావాలంటే ప్రభుత్వం సూచించిన రకాలే పండించాలని కూడా తెలుస్తుంది. ఇక డేటా సెంటర్ల హబ్గా భారత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్తో భారీగా పెరిగిన యొక్క డిమాండ్ అని కూడా ప్రచురించారు. భారతదేశం యొక్క ఇది ఒక విశిష్ట విజయంగా మనం అభివర్ణించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదల జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేషన్స్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్, ఏవైతే హెల్త్ కేర్ అండ్ బిజినెస్లో మరి అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ సోషల్ ఎలిమెంట్స్లో కూడా ఉంటూ ముందుకు వెళుతున్నారు. వాళ్ళందరినీ మరి రికగ్నైజ్ చేసి ఇచ్చే అవార్డే మహా అవార్డు. దాన్ని మరి అమరావతిలో ఇవ్వబోతున్నారు. దాన్ని ఆల్రెడీ తెలంగాణలో గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది అందరు కూడా విదితమైన విషయమే. ఇక ముందుగా మనం చూసుకుందాం. ముగ్గురు కలిశారు. మెట్రో విస్తరణకు లైన్ క్లియర్. కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. మరి ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చతురత. రుణ అడ్డంకుల విస్తరణపై సూటిగా అడిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖల ద్వారా ఒత్తిడిని పెంచి సాధించిన సీఎం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి, కార్గో ఎంఆర్ఓ వసతులు కల్పించాలని, హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమని, దేవరకద్రలో డిఆర్డిఓ ప్రాజెక్టు మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రాన్ని ఇచ్చారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం. ఇక ఢిల్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరి బహిరంగ సభల్లో దండయాత్ర చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో పుష్పగుచ్చం ఇచ్చారు. నేను ఢిల్లీ వెళ్తున్నా, 2 రోజులు ఢిల్లీలోనే ఉంటా, కలిసి కేంద్ర మంత్రిని కలుద్దాం రా అంటూ బహిరంగ లేఖలు రాసిన సీఎం రేవంత్ రెడ్డి కలిసి వచ్చేలా చేసుకున్నారు. రాష్ట్రం ముఖ్యమని, రాజకీయాలు కాదంటూ కిషన్ రెడ్డి కూడా ముందుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో మరి భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన రైల్వే మంత్రితో మరి రైల్వే భవనంలో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అనుమతుల అంశంపై ఆయనతో చర్చించారు. ఐఆర్ఎఫ్సి రుణ నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్షించినట్లుగా సమాచారం. ఫలితంగా మెట్రో టేకోవర్, మెట్రో విస్తరణకు సంబంధించి కీలక అడుగుపడింది. ప్రధానంగా హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 అనుమతుల అంశంపై ఆయనతో చర్చించారు. ఐఆర్ఎఫ్సి రుణ నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్షించారు. ఎక్కడైనా కూడా ఇది కదా కావాల్సింది మన తెలంగాణలో. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఎన్ని ఉన్నా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా మరి పనిచేయడమే నిజమైన రాజకీయం. ఆయనే నిజమైన మరి ప్రజలకు గుర్తుండే నేతగా ఉండిపోతారు. దానిలో సీఎం రేవంత్ రెడ్డి ముందున్నారు. కిషన్ రెడ్డితో కొన్నిసార్లు విభేదించినప్పటికీ మరి ఆయన పిలుపుకి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరి ముందుకు రావటం, నిజంగా కిషన్ రెడ్డి కూడా చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా గ్రేట్గా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఏమైనా మాటలు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం అనేటట్టుగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మనం భావించడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు పక్కాగా కొడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణ, బిఎల్ఏ శిక్షణ
స్పెషల్ ఇంటెలిజెన్స్ రీజన్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తుందని, కాంగ్రెస్కు అనుకూలమైన ముస్లిం ఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్లను ఎస్ఐఆర్ సాకుతో తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా బీజేపీకి అనుకూల ఓట్లను ఉంచి మిగిలిన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఏమరపాటుగా ఉండొద్దని, బీఎల్ఏల కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా సేవ్ మణుగూర్ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, PKOC2 డిప్సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని రిలే నిరాధ్యక్షకు ఎమ్మెల్యే కోనంనేని మద్దతు తెలిపారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వెంకయ్య నాయుడు విశిష్ట జీవన ప్రస్థానంపై నేడు పుస్తకావిష్కరణ జరగబోతుంది. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విశిష్ట జీవన ప్రస్థానంపై సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన వెంకయ్య నాయుడు ఉదయం గిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు పుస్తకావిష్కరణ సభ జూన్ 23న జరగనుంది. జూబ్లీహిల్స్లోని కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షతన వహిస్తారు. ఈ వేడుకకు గవర్నర్లు కంభంబాటి హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ సహా పలు రాజకీయ ప్రముఖులు అయితే దీనికి హాజరు కాబోతున్నారు. ఇక ఉద్ధవ్ సేనకు భారీ షాక్ తగిలింది. షిండే గూటికి 6 ఎంపీలు సక్సెస్ అయ్యారు. ఆపరేషన్ టైగర్ అనర్హత వేటు నుంచి తప్పించుకున్న వైరం అని కూడా తెలిపారు. ఉద్ధవ్ సేనకు ఇది ఫుల్ షాక్ అంట. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలో శివసేన యూబీటీకి చెందిన 6 లోక్సభ సభ్యులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. దీంతో కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆపరేషన్ టైగర్ విజయవంతంగా ముగిసినట్లయింది. ఒకేసారి సగానికి పైగా ఎంపీలు పార్టీని వేయటం ఉద్ధవ్ ఠాక్రేకు మింగుడు పడని పరిణామంగా మారిపోయింది. ఏక్నాథ్ షిండే సమక్షంలో 6 ఎంపీలు అధికారికంగా శివసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన వారిలో సంజయ్ హరోభాయ్ జాదవ్, భౌసాహెబ్ రాజారాం, వాక్ చౌరే, ఓంప్రకాష్, భూపాల్ సింగ్ నింబాల్కర్, సంజయ్ దీనా పాటిల్, సంజయ్ ఉత్తమ్రామ్ దేశ్ముఖ్, నగేష్ బాపురావు పాటిల్ ఆసక్తికర్ ఉన్నారు. వీరికి షిండే సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమదే అసలైన శివసేన పార్టీ అని ఉద్ఘాటించారు. బాల్ ఠాక్రే ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్న తామేనని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గం నుంచి ఈ 6 నేతలు తమతో కలిసి రావడం తమకు మరింత బలాన్ని ఇచ్చిందని, పెద్ద ఊరటని ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క పులి కాదు 6 పులులు ఉన్నారంటూ ఆపరేషన్ టైగర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ షిండే ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. ఇక అనర్హత వేటుకు అవకాశం లేదు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ 6 ఎంపీలపై అనర్హత వేటు పడుతుందా అన్న చర్చ మొదలైంది. అయితే వారికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదని